హలో గైస్, నేను ఈరోజు ఏడుకు వచ్చేసిన అంటే చక్క ధూళిపేటకి వచ్చేసిన. బాయ్. ధూళిపేటలో ఏ సెట్ అనుకుంటారు, సుందర్ కళాకారు గాయస్. ఇలా కలరింగ్ వేసి అసలు చూసే కోమ అయిపోతారు, ఖాళీ పీలి అయి చూస్తురు కదా. నేను చూపిస్తా, మీరు చూసి ఎంజాయ్ చేయండి గాయస్. నిజంగా చెప్తున్నా, ఎంత బాగున్నాయంటే అంత బాగుంది వినాయకుళ్ళు. అసలు ఏ కూడా పనికిరాదు గాయస్ ఈ వినాయకుల ముందల, అసలు వేరే లెవెల్ గాయస్. చూస్తురు కదా వినాయకుడు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు వినాయకుని మెల్ల పాములు నిజంగా పంచ చూస్తే నిజంగానే పంచ కట్టుకొని కూర్చున్నట్లు ఉండు గాయస్. నిజంగా వినాయకుడు అయితే వేరే లెవెల్ గాయస్. ఈ వినాయకుడిని చూడండి గాయస్, అసలు ఎంత బాగుందంటే అసలు నాకు మాటలు వస్తలే గాయస్. నిజంగా చెప్తున్నా, అసలు ఇలాంటి వినాయకుల్ని చూసి ఒక అర్ధ ఎకరా అమ్మేసి అయినా కూర్చోబెట్టాలనుకుంటారు మన గల్లీలో పిల్లలు. అసలు వేరే ఉంది గాయస్. నిజంగా చెప్తున్నాం, అసలు కోమ ఎక్కిపోతుంది వినాయకుడిని చూస్తే. ఈడ ఈడ ఈ వినాయకుడిని చూడు గాయస్, కృష్ణుడు టైప్లో ఉండు, వేరే అంటే వేరే లెవెల్ గాయస్. ఈడ చూస్తారు కదా చాప నోట్ల వినాయకుడు. అసలు చిన్న చిన్న వినాయకులు ఎంత ముద్దుకు వస్తున్నాయంటే అసలు మాకు మొన్న మాటలు వస్తలే గాయస్. నిజంగా వినాయకులు అంతా బాగున్నాయి ఈడ. అసలు మన ధూళిపేటలో ఏ సెట్ బాగుందంటారు, ఏ సెట్లో వినాయకుడు బాగుందంటారా తెలుసా? ఫస్ట్ సుందర్ కళాకారు అంటారు గాయస్, అంత బాగుంది. అసలు పేరు తగ్గట్టుగా వినాయకులు ఉన్నాయి గాయస్ ఈ సెట్లో. నిజంగా చెప్తున్నా, ఆ పీసెస్ తక్కువ ఉంటే ఏంది గాయస్, అసలు వినాయకుని చూసి ఖుషి అయిపోతారు. నిజంగా చెప్తున్నా, అసలు మీరు చూస్తారు కదా, నేను ఇంకా ఏం అనను, ఇంకా మీరు చూసి ఎంజాయ్ చేయండి. కాలిపిల్లి ఇక్కడ వినాయకుడు చూసిరా గిటార్ వాయిస్తుండు. అసలు వేరే గాయస్, ఈ ఐడియా ఎట్లా వచ్చింది ఇలాగ? లిటరలీ అసలు మైండ్ పోతుంది నిజంగా వినాయకుని చూస్తే. అసలు ఏ వినాయకుని తీసుకోవాలో కూడా అర్థం కాదు గాయస్. అంత బాగుంటాయి, ఇంకా ఏం చేస్తాం చెప్పు మనము. అసలు మనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు గాయస్. ఈడ వినాయకులు చూడు, మన చిన్నప్పుడు మన డాడీ వాళ్ళతో ఎట్లా ఆడుకున్నాం అట్లా ఉంది గాయస్. ఈడ శివుడు కింద బాల వినాయకుడు అసలు వేరే గాయస్. లిటరలీ చూస్తారు కదా, పైన బాల వినాయకునికి ఎత్తుకొని ఆడుకున్న టైప్ అసలు వేరే గాయస్. లిటరలీ అంటే చాలా బాగుంది ఈ వినాయకుడు అయితే. అయ్యయ్యో, అసలు ఇలాంటి వినాయకుని కూర్చోబెట్టి జూలీసేసి అబ్బాబ్బా ఏముంటాయి గాయస్. అసలు వేరే అంటే వేరేగా అసలు వేరే వినాయకుని దగ్గరనే పోరు గాయస్ మన గల్లీ పిల్లలు. అంత బాగుంటాయి, ఇంక ఏడికి వెళ్తాను చెప్పు. ఇక్కడ ఈ వినాయకుడిని చూడండి గాయస్, అసలు ఇది ఇంకా వేరే. ఎలుక బ్యాండ్ కొడుతుంది, వినాయకుడు ఏమో తబలం పైన ఎక్కి నాట్యం చేసిన టైప్లో వినాయకుడు. అలా వీళ్ళకి ఐడియా ఎట్లా వస్తుంది గాయస్, నిజంగా చెప్తున్నా. అసలు వేరే గాయస్, నేనేమనను. అసలు మీరు చూసి ఎంజాయ్ చేయండి గాయస్. నిజంగా అట్లే నా వీడియోకి లైక్ చేసేయండి గాయస్. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు కొరకు రోజు వస్తూనే ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోలు రోజు పెట్టాలనుకుంటా నేను. ఈ వినాయకుడు చూడండి గాయస్, ఇంత బాగుందంటే అంత బాగుంది. కింద నంది పైన వినాయకుని పూర పైన ఒక కపాలం పైన శివుడు కూడా ఉండు. అసలు వేరే గాయస్. అక్కడ పాము చూడండి గాయస్, ఆ పాము నిజంగానే పాము లెక్క ఉంది గాయస్. అసలు ఫినిషింగ్ అయితే వేరే లెవెల్. అసలు ఫినిషింగ్ గురించి మాట్లాడేదే లేదు ఈ షెడ్డుకి వస్తే. సరేనా, బాయ్. మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ నుంచి వీడియో స్టాప్ చేసేస్తున్నా. బాయ్.